బుల్లెట్ కూడా ఏముందా? ఉంది. రూమ్ కావాలి. ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కనే ఉంటాను. అవునా? ఏం చేస్తుంటావు? నేను ప్రెజెంట్ చేసే జాబ్ సర్చింగ్ కోసం వచ్చాను. రెంట్ ఎంత మేడం? రెంట్ 5,000, అడ్వాన్స్ 10,000. 5,000 అయితే కట్టగలం మేడం. 10,000 అడ్వాన్స్ ఏం లేదు మనీ కాడ. లేదు, అడ్వాన్స్ ఇవ్వాలి. అది కాదు మేడం, జాబ్ కోసం వచ్చి ఇక్కడికి. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయట్లేదా? ప్రెజెంట్ ఏం జాబ్ లేదు మేడం. ఇక్కడ ఎలా ఉంటారు? ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఒక్కనే ఉంటా మేడం. మీరు ఒక్కరే ఉంటారా? ఒక్కనే ఉంటా. మరి జాబ్ చేయకుండా రూమ్ రెంట్ ఇవన్నీ ఎలా కడతారు? నేను కట్టేస్తా మేడం. ఎలా కడతారు? అంటే ఏ జాబ్ లేకుండా మీరు రూమ్ రెంట్ ఎలా కడతారు? మీరు ఏదైనా జాబ్ పని ఇస్తే చెప్పండి మేడం, చేస్తాం. ఇంట్లో పని వంటోడుగా చేస్తా, లేకపోతే కుకింగ్ చేస్తా. మా ఇంట్లో ఏం పని ఉంటది? మీకు కాకపోతే మీకు సాయంగా కూడా ఉంటా. ఏంటి మాకు సాయం? అంటే సాయం అంటే ఇంట్లో పనులు చేస్తాను మేడం. నువ్వేం ఇంట్లో పనులు ఏం చేయవసరం లేదు. సో మీకు జాబ్ చూసుకున్నాక రండి. ఇప్పుడు జాబ్ అంటే చూడండి మేడం, మళ్ళీ రూమ్ లేకపోతే జాబ్ కూడా రాదు. అదేంటయ్యా, నీకు రూమ్ రెంట్ కి డబ్బులు లేవు, అడ్వాన్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, అడ్వాన్స్ పని లేదు, ఏమీ లేకుండా నీకు రెంట్ రూమ్ రెంట్ కడతా, కానీ అడ్వాన్స్ ఇవ్వలేను అంటున్నా మేడం. మీకు సాయంగా ఉంటా అంటున్నా కదా. అడ్వాన్స్ ఒక మంత్దేనా ఇవ్వాలి. అలా కాదు మేడం, అర్థం చేసుకోండి జరా. అర్థం నేను చేసుకుంటే మా ఇంట్లో మా వాళ్ళు అర్థం చేసుకోరు కదా. ఆయన అర్థం చేసుకుంటాడు, మీరు అర్థం చేసుకోండి. మీరు పని కూడా లేదు. నేను డ్రైవింగ్ చేయగలను, కుకింగ్ చేస్తా, అన్ని చేస్తా. మీకు కాబట్టి సాయంగా ఏదైనా చేయగలను. నాకు సాయంగా అంటే ఇంట్లో వంట పని మేడం, వంట పని చేస్తుంటా అని చెబుతున్నా. నాకు సాయంగా ఏం అవసరంలా. సో డైబీర్గా ఉంటావా నాకు? లైఫ్ లాంగ్ కావాలన్నా ఉంటా, పర్మనెంట్ కావాలన్నా ఉంటా మేడం. నేను అనేది కార్ డ్రైవర్ గా ఉంటావా? కార్ డ్రైవర్ ఉంటా మేడం. శాలరీ ఏదో మాట్లాడుతున్నా? నేనేం మాట్లాడలేదు మేడం, మీరే ఊహించుకుంటున్నారు అలా. అవునా? మరి నీకు సాలరీ ఎంత కావాలి? మీ ఇష్టం. ఎంత ఇచ్చినా ఓకేనా? మీరు ఎంత ఇచ్చినా ఓకే. ఏంటి? ఏం లేదు మేడం, మీరు ఎంత ఇచ్చినా ఓకే అంటున్నా. మరి ఎక్కడో చూస్తున్నావు ఏంటి? నేను ఎక్కడ చూడలేదు మేడం. నువ్వు రూమ్ రెంట్ కోసం వచ్చావా, లేదంటే ఏమైనా టైం పాస్ చేయడానికి వచ్చావా? మేడం, రూములు దొరక్క హైదరాబాద్ చచ్చిపోతుంటే టైం పాస్ చేస్తాను. మరి జాబ్ లేదు, ఏం లేదు, రూమ్ కి అడ్వాన్స్ డబ్బులు లేవు, పని ఇస్తానంటే కిందికి పైకి చూస్తున్నా. అంటే పని ఇస్తారు మేడం, చేస్తా, చేయనని చెప్పట్లేదు. మీకు కావాల్సిన పని కూడా నేను చూస్తా అని చూస్తున్నా. నాకు కావాల్సిన పని ఏంటి చూస్తావు నువ్వు? అంటే సార్ చేయలేని నేను చేస్తా అంటున్నా. సార్ చేయలేని ఏమంటే నువ్వేం చేస్తావు? కూరగాయలు అంటే గడ్డి పీకుతాం, ఇలా చేస్తారు. మిమ్మల్ని ఎక్కడ కావాలంటే అప్పుడు డ్రాప్ చేస్తాం అలా. సరే, డ్రైవర్ గా అయితే ఉంటావు కదా. ఆయన అయితే సాలరీ ఎక్కువ ఇవ్వరు. ఎంత ఇస్తాడు మేడం? ఏమో ఇస్తే 3,000 ఎంత ఇస్తారు అంతే. 3,000 పిల్లగాలు డైఫుల్ కూడా రావు కదా మేడం. మరి నువ్వు అడ్వాన్స్ ఇవ్వడానికి నీకు డబ్బులు లేవు కదయ్యా, అందాక అడ్జస్ట్ అవ్వు. అంటే అడ్జస్ట్ అవుతా, కానీ సాయంగా మీకు ఉండాలనేసి అడుగుతున్నా. ఏంటి నువ్వు నాకు సాయంగా ఉండాలంటున్నావు? అలా కాదు మేడం, మీరు చూసానికి చాలా అందంగా ఉన్నారు, చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నా. ఓయ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మాట్లాడట్లేదు మేడం, అసలు మిమ్మల్ని చూస్తూ సార్ ఎలా ఆగుతుండో కూడా తెలియదు. కానీ అయ్యో, ఏం మాట్లాడుతున్నావు? అది నేనేం మాట్లాడుతున్నాను, సార్ ఏం చేస్తున్నాడు? సార్ మాట్లాడే మాటలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సార్ మాట్లాడరు ఇలా అంటే. అరే నువ్వు రూమ్ రెంట్కి వచ్చావా నాతో? మేడం నేను ఇదంతా కాదు మేడం, సాలరీ కొంచెం పెంచేటట్టు. సాలరీ కాదు, నువ్వు ఒక్కరే ఉంటారా? ఎవరైనా వస్తారా? లేదు మేడం, నేను ఒక్కనే ఉంటా. నువ్వు ఒక్కరే ఉండాలి, అమ్మాయిలని ఎవరిని తీసుకురాకూడదు. అయ్యో మేడం, నా ముఖం చూస్తుంటే అలా కనపడుతుందా మేడం? మీరు ఏం మాట్లాడుతున్నారు? చూస్తే అమ్మాయికులా కనపడుతుంది. ఇలాంటి వాళ్ళే తీసుకొచ్చుకుంటారు, ఇలా ఉండే వాళ్ళే, ఇలా చెప్పే వాళ్ళే అమ్మాయిలు తీసుకొచ్చు. నేను అలాంటి వాడిని కాదు, రూమ్ కి తీసుకురాకూడదు. సో నువ్వు డ్రైవింగ్ బాగానే చేస్తావా? పర్ఫెక్ట్ మేడం, చాలా బాగా డ్రైవ్ చేస్తావు. ఒకసారి చూస్తారు ఎక్కి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నేను ఏం మాట్లాడలేదు మేడం, పర్ఫెక్ట్ గా చేస్తా. అంటే కార్ ఎక్కి పర్ఫెక్ట్ గా చూస్తారేమో అనేసి అని చెబుతున్నా. నేను ఎందుకు మేడం? డ్రైవింగ్ వచ్చా లేదా చెప్పు. పర్ఫెక్ట్ మేడం, లైసెన్స్ చూపిమంటారా? చూపిస్తా. ఓకే మేడం, అంటే నాకు తెలిసి నేను పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయగలను, పర్ఫెక్ట్గా మీ ఇంట్లో నీకు ఏ పనైనా చేయగలను. వంట కాంచి అన్ని పనులు చేస్తాను, మీకు ఆఖరి గడ్డి పీకే పని కూడా నేను చేస్తాను. నువ్వు ఏం చెయ్యొద్దబ్బా, నువ్వేం చెయ్యొద్దు. సో డ్రైవర్గా ఉంటే చాలు నాకు, అంతే. డ్రైవర్గా మేడం, నేను డ్రైవర్గా కాదు మేడం, మీకు పర్మనెంట్ గా ఉంటా అంటున్నా. నువ్వు నాకు పర్మనెంట్ గా ఉండడం ఏంటి? అంటే తోడుగా ఉండా అంటున్నా మేడం. నాకు తోడుగా ఉండడం అంటే సారు ఊర్లోకి వెళ్తుంటారు ట్రిప్పుల మీద, మీరు ఇంట్లో ఒక్కదానివే ఉంటారు. మీకు అప్పుడప్పుడు నీళ్ళు దప్పుకైతుంటాయి. ఏంటి అంటే నాకు నచ్చుతుంది మేడం, మిమ్మల్ని చూస్తుంటే నాకు మూడు టెంప్ట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్ గా. చూడండి, చేతులు కూడా చెకింగ్ అయిపోతున్నాయి. నిజం చెప్తున్నా మేడం, మీరు ఎంత హ్యాండ్సమ్ ఉన్నారంటే దీనమ్మా. మాట్లాడుతున్నావు నువ్వు? సారీ మేడం. మేడం ఒక్క నిమిషం మేడం, మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ఎందుకు ముట్టుకుంటా? అంటే ఎటో నేనే ముట్టుకుంటా కదా, సార్ వెళ్ళిపోయినా. లేదు మేడం, మీకు అయిందా మ్యారేజ్? నాకు అయింది. పిల్లలు ఎంతమంది మేడం? ఇంకా లేరు. ఓ, సార్ దేశాలు బట్టి తిరుగుతుంటే మీకేముంటది? నేను ఇస్తా మేడం, మీకు రక్తం
చెమట ఓర్చి మీకు ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నా మేడం, మీకు నచ్చిందని ఏంటి? మాట్లాడుతున్నా. నాకు నచ్చిందే మాట్లాడుకోవడం ఏంటి? నేను కొంచెం తోడుందాం అనేసి మీ కష్టాల్లో. నాకెందుకు తోడుంటావు? అంటే ఈ మధ్య ఆంటీస్ అబ్బాయిలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి. ఓయ్ ఏమో నాకు అవన్నీ తెలీదు. చూడండి మేడం, మీరు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో, టచ్ చేస్తుంటేనే ఎన్నో ఫీలింగ్ అవుతుంది బాడీ మొత్తం. ఆహా, చాలా ఉంది. నువ్వు రూమ్ రెంట్ కోసం వచ్చావు, రూమ్ రెంట్ కోసం మాత్రమే మాట్లాడు. సో ఇవన్నీ మాట్లాడొద్దు మేడం. నా మీద మీకు ఫీలింగ్ కలుగుతుందా కలగట్లేదా అది చెప్పండి. అదేంటి అంటే మీరు నవ్వుతున్నారంటే నా మీద ఫీలింగ్ కలుగుతుందని అర్థం. అయ్యో మీరు నా మీద ఇష్టపడుతున్నారు అర్థం అవుతుంది. అయ్యో సార్ సుఖపట్టలేకపోతున్నాయి కదా అలాంటి ఓయ్ ఏం మాట్లాడుతున్నావు? అర్థం చేసుకోండి మేడం. నీకు రూమ్ రెంట్ కి ఇవ్వట్లేదయ్యా, పోవయ్యా. మేడం 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 మీరే ప్లీజ్ మేడం మేడం నీకు ప్లీజ్ ఇలా మాట్లాడితే నేను రూమ్ రెంట్ కి నీకు ఇవ్వను. పో. మేడం మీకు చెప్పింది చేస్తా అని చెప్తున్నా కదా, చెప్పింది చెయ్యి చాలు. చేస్తా మేడం. కార్ డ్రైవర్ గా ఉండే చాలు. రూమ్ రెంట్ కి మాత్రం నెలకి కరెక్ట్ గా ఇచ్చేయాలి. మేడం కార్ డ్రైవరే కాదు మేడం, నీకు పర్మనెంట్ గా నేను ఇస్తా అంటున్నా. నాకు జీతం కూడా వద్దు, ఫ్రీగా ఉంటా, ఇంట్లో ఫ్రీగా చేస్తా. నీకు వంట పని కాంచి కుకింగ్ దాకా మొత్తం నేనే చూసుకుంటా. నీకు దున్నమన్నా కూడా దున్నుతా. చెంపలు పగులుతాయి. మేడం నన్ను కొడతాడా మేడం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు దేనికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? నేను ఏం దేనికి వచ్చా మేడం? మీరు అంటే నచ్చారు. అంటే రూమ్ బయట ఎన్నో దొరుకుతున్నాయి మేడం, కానీ ఇంత అందగతే ఎక్కడ దొరకదు కదా నాకు మళ్ళీ. అయ్యో అలా మాట్లాడుతూ నీకు భయం లేదా? భయం అనేది భయం లేదా నీకు? అసలు కొట్టిన ఏముంది, చెంప తాకింది అనేసి ముద్దు పెట్టుకుందా అనుకుంటా. అందగతే కొట్టినా నొప్పి తలగదంట తెలుసా? నువ్వు అమ్మాయిని చూసుకోవచ్చు కదా మేడం. నీకు విషయం చెప్తాయినా అండి, ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి షాపింగ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ పార్లర్ అనుకుంది, ఎన్ని ఆఖరి షాపింగ్ తీసుకెళ్తే ఆఖరికి అది వేసుకుని కట్టారు కానీ దాకా మొత్తం నాతోనే కట్టించింది. అదే ఆంటీస్ అయింది అనుకో, 3 పూట్ల ఫుడ్ పెడతారు, నచ్చింది ఇస్తారు, కావాల్సినంత సుఖం దొరుకుతుంది. అందుకనేసి ఐ లవ్ ఆంటీస్. చెంపలు పగులుతాయి ఇంకోసారి అలా మాట్లాడదు. మీరు కూడా కొంత అర్థం చేసుకున్నా అంటే బ్యాస్. నువ్వు పో, నీకు రూమ్ రెంట్కి ఇవ్వను, నువ్వు పో. నాకేం అలాంటి ఇష్టం లేదు, నేను అలాంటివి చేయను. సరే మేడం కొంచెం ఆంటీ ప్లీజ్ ఆంటీ అర్థం చేసుకోండి ఆంటీ, ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోండి ఆంటీ. మీ బ్యాగ్ చూస్తే కూడా ఎక్కువ నడగదు మేడం. మీరు కొట్టినా పర్వాలేదు ఆంటీ, నాకు ఒకసారి కొట్టండి. ఇక చూడండి కొట్టండి. నిజంగానే కొడతా, నిజంగానే కొడతా. ఏందండి ముద్దు పెడతారు అనుకుంటే కొట్టారు ఏంటి? అసలు ఎక్కువ చేస్తున్నావేంటి? నేను ఎక్కువ ఏం చేయట్లేదు అంటే, మీరు అంటే ఇష్టం కాబట్టి మీరు కొట్టిన పడ. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 years అవుతుంది. 10 years అవుతుందా? అంటే పిల్లలు ఎవరు లేరా మీకు? లేరు. అదేంటంటే 10 years అవుతుంది. అంకుల్ అంకుల్ టూర్లో తిరుగుతుంటాడు కదా, మీకేమో హలో, నా గురించి నీకెందుకు, నా పిల్లల గురించి నీకెందుకు? అంటే రూమ్ లో మాత్రం సిగరెట్లు కాల్చకూడదు, మందు తాగకూడదు, డిసిప్లిన్ గా ఉంటానంటేనే నీకు రూమ్ ఇస్తా. మేడం నన్ను చూస్తుంటే ఎలా కనపడుతుంది? నేను అసలు మందు తాగను, సిగరెట్ తాగను, అమ్మాయిలు తెచ్చుకోను, అసలు నాకు ఏం అలవాట్లేదు, ఒక ఆంటీ అలవాటు తప్ప. అరే అది కూడా ఏంది అలా మాట్లాడుతావు? అంటే ఆంటీ మీరే కదా అంటే, మీకు పిల్లలు లేకపోయినా నేను ఇస్తా అంటే, మీకు కష్టపడి ఇస్తా. చంపాయి కదా అంటే, ఇష్టమైన వాళ్ళు కొడితే ఏం నొప్పి కూడా జరగదు. అంటే అంకుల్ ఇవ్వలేదు కదా. పుడతారయ్యా, ఎప్పుడో పుడతారు, నీకెందుకు అదంతా? చూడండి నేను పిల్లల్ని ఇస్తా, మీరు తీసుకోవాలి అంతే. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పిల్లలు ఇవ్వాలంటే నేను తీసుకోవడం ఏంటి? అంటే మన ఇద్దరం కలిసినాక పిల్లలే కదా. నేను మీతో కలుస్తానని చెప్పానా? ఆల్మోస్ట్ మీ ముఖంలో అర్థమైపోతుంది, అంకుల్ కాడ ఏం దొరకగా నాకు ఆడికి వస్తా అనేసి. ఇంకో కథలు మాట్లాడొద్దు, పో బయట నుంచి. అసలు నీకు రూమ్ రెంట్కి ఇవ్వను, పో. అంటే పొండి, నీకు రూమ్ రెంట్కి ఇవ్వను, పో. నేను ఇవ్వను, నేను వెళ్ళను, మీరంటే నాకు ఇష్టం. ఫికర్ పడకండి, అక్కడ దూరంగా మా వాళ్ళు కెమెరా పెట్టి తీస్తున్నారు. ఇట్స్ ఫ్రాంక్, మేమైనా ఫ్రాంక్ చేస్తున్నాం అంతే, ఏం లేదు ఇక్కడ. మీరు కెమెరాకి ఒకసారి హాయ్ చెప్పారా? మీరేం ఫీల్ కాదు కదా? ఈ వీడియో మేము ఈ వీడియో అప్లోడ్ చేసుకుంటాం యూట్యూబ్లలో. ఫీల్ అయితే కాదు కదా? అంకుల్తో ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఫ్రాంక్ ఓకేనా? సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈరోజు ఆంటీని ఫ్రాంక్ చేశా. ఆంటీ చూస్తుంటే సూపర్ ఉంది అసలుకి, కనీసం ఒక ముద్దని పెట్టిద్ది అనుకున్నా కానీ చెంప దెబ్బిచ్చింది. ఇది మాత్రం మిస్ కాకండి, చూడండి, వాచ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.